సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును ప్రజల మధ్య సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్య భువనేశ్వరితో కలిసి పట్టమట రైతు బజార్ వద్ద అన్నా క్యాంటీన్కు చేరుకుని వారితో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చుని అల్పాహారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు దంపతులు అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేసేందుకు వచ్చిన వారితో ముచ్చటించారు. రాష్ట్రంలోని పేదలంతా నాణ్యమైన ఆహారాన్ని గౌరవప్రదంగా తీసుకోవాలన్న సదుద్దేశంతోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదవాడు కడుపు నిండా తినడం కూడా సహించలేని గత ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేయించిందని ఆయన విమర్శించారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలితో ఎవరు బాధపడరాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విపు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అంబేద్కర్, ఫూలే, బాబు జగజ్జీవన్ రావు వంటి మహనీయులు జన్మించిన నెలలోనే పుట్టిన చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు చంద్రబాబు సారథ్యంలోనే పూర్తి కాగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి, పట్టుదలను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని అన్నారు. ప్రపంచంలో అన్ని అంశాలపై పట్టు సాధించి భవిష్యత్తును ముందుగానే ఊహించి రాబోయే తరాలకు మార్గాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె వెల్లడించారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన తెలుగు ప్రజల సేవల కోసం ఆయన పదవిని వదులుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమరావతి రాష్ట్రానికి గుండెకాయ వంటిదని, దాని అభివృద్ధి ద్వారా విజయవాడ కూడా మరింత పురోగమిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో కృష్ణా నది తీరాన ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించి దేవస్థానాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూతన మాస్టర్ ప్లాన్లో కేవలం కొండ దిగువ ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దీంతో పాటుగా దుర్గగుడి వద్ద పైనున్న కొండను తొలగించి దుర్గగుడి వద్ద సమాంతరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని తెలుగుదేశం యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ఆయన పుట్టినరోజును నగరంలో అన్ని డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఆయన విజనరీ వల్లనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని వివరించారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, రేపటిలోగా జీతాలు చెల్లించని పక్షంలో పని బంద్ చేపడతామని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు.